ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం బోసరాజుపల్లిలో గల తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు చేతుల మీదుగా సీఎం సహాయ నిధుల నుండి లబ్ధిదారులకు 11,56,756 రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేద కుటుంబాలలోని ప్రజలు ఎవరికైనా అనారోగ్యం వస్తే ఉన్నవి అమ్ముకుని వారికి వైద్యం చేయించుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఆర్థికంగా సహాయపడుతూ వారికి పెద్ద దిక్కుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబడుతున్నారని అన్నారు. ఏ కుటుంబానికి కష్టం వచ్చినా తన కష్టంగా భావించి ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా సీఎం సహాయ నిధి నుండి చెక్కులను పంపిణీ చేయడం చాలా ఆనందించదగ్గ విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జీసీసీ డైరెక్టర్ మడకం కన్నపరాజు, ఏఎంసీ డైరెక్టర్ జిల్లా అధికార ప్రతినిధి జారం చాందిని, విద్యాసాగరిక, మాజీ మండల పార్టీ అధ్యక్షులు పారేపల్లి నరేష్, మండల ఉపాధ్యక్షులు కె వెంకటేశ్వరరావు, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మనిల్లి బాలు, ఎస్టీసెల్ రాష్ట్ర కార్యదర్శి సున్నం నాగేశ్వరరావు, ఎస్కే బాజీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ విధంగా మీరు సహాయాన్ని పొందొచ్చని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నారు. మా తండ్రి గారు కుసారావు గారు గత 5 నెలల క్రితం మా నాన్నగారు అనారోగ్యంతో చాలా బాధపడ్డారు. ఏం చేయాలో తెలియక నేను హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించానండి. అయితే మన బొరగం శ్రీనివాసరావు గారి చొరవతో నాకు అంటే మా తండ్రి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందండి. ఇస్తున్నటువంటి చెక్కులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందరికీ 18 మందికి వచ్చింది. 18 మంది కాదు, అందరికీ ఇవ్వడం జరుగుతుంది. తీసుకున్న ప్రతి వ్యక్తికి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరఫున మన కాన్స్టిట్యూన్సీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎంతో కొంత ఆశ